ముందు ఇక బీజేపీ కూడా రైతులకు రుణమాఫీకి షరతులు ఎందుకు అన్నటువంటిది కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన దానికి భిన్నంగా ఇప్పుడు షరతులు ఎందుకు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని భాజపా శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డుతో లింక్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని స్పష్టం చేశారు. బ్యాంకర్లు చేసిన తప్పులకు నిరక్షరాస్యులైన రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు నిబంధన పెట్టడం సరికాదు. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టడంతో రుణమాఫీకి సార్థకత లభించదు అన్నటువంటిది కూడా మిగిలిన ఏ విషయాల్లో పెద్ద ఇబ్బందులు లేవు అని ఈ రేషన్ కార్డు అనేటువంటిది అయితే చాలా ఇబ్బందికి సంబంధించినటువంటిది. రేవంత్ సర్కారు దీని మీద మళ్ళీ పునర్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిసారి కూడా నిన్న కూడా మనం చెప్పుకున్నాం, రేవంత్ కు అడ్వైజరీ కమిటీ అయితే బాగా లేనిదైతే నేను క్లియర్ గా చెప్తున్నా. రేవంత్ యొక్క అడ్వైజరీ కమిటీ చేస్తున్నటువంటి తప్పులు ప్రతిసారి కూడా రేవంత్ ప్రభుత్వం మీద వెళ్తున్నాయి. మరి నేను అనుకుంటా మరి ఎవరు ఇస్తున్నారో వీళ్ళకి అడ్వైజ్, మరి మినిమం సోయి ఉన్నోళ్ళే ఈ అడ్వైజరీ కమిటీలో ఉన్నారా లేదనుకుంటే రేవంత్ యొక్క సొంత నిర్ణయాలు తెలియదు. కానీ రేషన్ కార్డు 9 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వనప్పుడు మరి రేషన్ కార్డు ప్రామాణికంగా ఎట్లా తీసుకుంటారు? ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసిన పెళ్లిళ్ళు అయిపోయి ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు సపరేట్ అయిపోయి ఎవరు పొలాలు వాళ్ళకి సపరేట్ అయినప్పటికీ కూడా ఇంకా తల్లిదండ్రుల పేరు మీదనే పిల్లల పేర్లు ఉండి రేషన్ కార్డులు ఉన్నాయి. దాన్ని ప్రామాణికంగా తీసుకొని తల్లిదండ్రులకే అంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి దాదాపు 5-6 లక్షల రుణాలుంటే కూడా 2 లక్షలకి కట్టడి చేసేసి దానికి ఇస్తే జుట్టు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి దీనిపైన పునర్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకో, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి. ఎవరి పెళ్లిలు వాళ్ళు సపరేట్ అయిపోయినాయి, ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్ అయినారు, ఎవరి పొలాలు వాళ్ళకు సపరేట్ పాస్బుక్లు అయినాయి. ఇప్పుడు మళ్ళా కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మరి ఉమ్మడి కుటుంబాలకి ఇస్తామని చెప్పడం దాని ఉద్దేశమా? ఉమ్మడిగా ఉంటేనే ఇస్తామని చెప్పడం ఉద్దేశమా? లేదంటే అట్లా కూడా చెప్పాలి, ఉమ్మడి కుటుంబం ఉంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ప్రామాణికంగా తీసుకోండి, తలా 2 ఎకరాలు ఇస్తాని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నా అట్లన్నా బెనిఫిట్ అవుతుంది. కానీ కేవలం ఆ కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని దాంట్లో వాళ్ళకి జుట్లు పట్టిస్తామంటే మాత్రం అది విమర్శల పాలే అవుతుంది. కాబట్టి మరి దాని మీద అయితే మళ్ళోసారి గవర్నమెంట్ అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి అయితే ఇది నష్టమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఎవరైతే